ఈ కొత్త అద్దం మీ చర్మ సమస్యలను కూడా చూపిస్తుందట. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడ నగరాన్ని ఆ వరద ముంచెత్తడంతో గతంలో ఎప్పుడూ లేనటువంటి ఒక జల ప్రళయమే జరుగుతుందని చెప్పొచ్చు. సుమారుగా విజయవాడ నగరానికి సంబంధించినటువంటి 12 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజలు దాదాపుగా 3.5 లక్షల మంది 3 రోజుల నుండి నీట మునిగినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కూడా సహాయ చర్యలు అందలేని పరిస్థితి. ఇంకా ఆ మోకాల్లోతు కాదు, అసలు ఆ ఇల్లే మునిగిపోయినటువంటి పరిస్థితి. కాలనీలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇంకా ప్రజలు వరదలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ నీళ్ల కోసం పాల కోసం కూడా అల్లాడిపోతున్నటువంటి ఆ పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా సహాయ చర్యల్లో భాగస్వాములు అవుతున్నారు. ఇంకొక వైపు ఈ వరదకు సంబంధించినటువంటి కారణాలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందన్న దానిపైన ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే గత ప్రభుత్వం వైఫల్యం అని దీనిపైన కూడా కామెంట్ చేశారు. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. సార్, వరద పరిస్థితి ఎలా ఉంది? దీన్ని తీసుకొచ్చినటువంటి విషాదం ఏ విధంగా ఉంది? ఇప్పటికీ ఆ ముంపులో ఉన్నటువంటి వాళ్ళ కష్టాలు ఏంటి? ఈ వరదకి కారణం గతంలో బుడమేను సరిగ్గా నిర్వహించకపోవడం గత ప్రభుత్వం అని చెప్పేసి చంద్రబాబు అంటున్నారు. నిజమేనా? చంద్రబాబు నాయుడు ప్రతి దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది ఆనవాయితీగా మిగిలిపోయింది. ఈరోజు విజయవాడ నగరంలో కనీవిని ఎరగని విధంగా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇళ్ళు వదిలేసి మేళ్ల మీదకి వెళ్ళిపోయి కరెంటు లేక, అదేవిధంగా పిల్లలకి తాగడానికి పాలు లేక, పెద్దలకి భోజనం లేక ఇబ్బంది పడుతుంటే కనీసం అతను నిన్న ఉదయం నుంచి విజయవాడ నగరంలో ఉండి ప్రజలకి కనీస ఆహారం కూడా పెట్టలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎందుకున్నాడో అర్థం కాని పరిస్థితి. ఇక్కడ కూర్చొని గంటకి ఊరికి అటు వెళ్తున్నాడు తప్ప ప్రజల ఆహారం కూడా అందించలేని దుస్థితిలో మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహాయం కోరాడంట, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, మళ్ళీ స్వచ్ఛత సంస్థల నుంచి. ఎందుకంటే ఫుడ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరిచ్చిన లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనీసం ఎందుకంటే మేము వెళ్తానికి కూడా ఇబ్బంది ఉండే పరిస్థితి. అక్కడికి వెళ్తానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఒక ప్రతిపక్ష పార్టీలుగా మేము వెళ్తానికి కూడా అవకాశం లేకుండా మొత్తం వాటర్ వచ్చేసి ఉంది. బోట్లు ఇవన్నీ తెప్పించాల్సింది పోయి ఇంకా మా కేంద్రం నుంచి రావాలి. ఫిషర్మెన్స్ అడిగితే ఫిషర్మెన్ బోట్లు రావా? ఎందుకు చేయట్లేదు? ఎందుకు మీరు అసలుకి వీళ్ళకి సహాయం చేయాలని ఆలోచన చేయట్లేదు? ఏదో ఒక ఏరియాలో పెట్టేసి, ఇప్పుడు భవానీపురం ఉంది, అదేవిధంగా కృష్ణలంక ఉంది, కృష్ణలంకలో చాలా తక్కువ ఉంది, అదేవిధంగా సింగనగర్ కానీ ఇవన్నీ అందరికీ కూడా ఆహారం అందించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జీలు వేస్తా అంటే ఏదో సచివాలయానికి ఒక మినిస్టర్ను, సచివాలయానికి ఒక ఎమ్మెల్యేని వేస్తారా? ఏది ఇప్పుడు వేస్తాడట. 29వ తారీఖు నాడు మీకు వాతావరణ శాఖ మీకు ఈ విధంగా ఉంటుందన్నప్పుడు కనీసం ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? ఎందుకు మీరు ఆ గేట్లన్నీ ఓపెన్ చేశారు? 3 నెలల నుంచి మీరు చెప్తున్న మానవ తప్పిదం గత ప్రభుత్వం చేసిందని చెప్పని ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవడం తప్ప నువ్వేం చేసేప్పటికీ 3 నెలల్లో ఎప్పుడు కూడా విజయవాడ నగరంలో ఇటువంటి పరిస్థితి మేము ఎప్పుడు చూడలేదు. అసలుకి విజయవాడ నగరంలో ఎప్పుడు చూడలా. అన్ని హైవేల మీద కూడా వాటర్ వచ్చేసింది. వర్షం వచ్చింది, ఆ వర్షం ద్వారా వాటర్ వచ్చిందంటే పర్లా, కనీసం వాటర్ మేనేజ్మెంట్ చేసే పరిస్థితి కూడా నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, 30 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు. ఇదేనా నీ ఇండస్ట్రీ? మీ ఇరిగేషన్ మంత్రులు ఏమైపోయారు? ఇరిగేషన్లో ఎక్కడ వాటర్ వస్తుంది, ఎక్కడ ఫ్లడ్ వస్తుంది, దాన్ని ఎట్లా మానిటరింగ్ చేయాలని చెప్పే సంగతి ఉన్న పరిస్థితి లేదా? అటువంటిది లేదు. అదేవిధంగా హోమ్ మినిస్టర్ నిన్న ఉదయం నుంచి అడవాడు చేస్తున్నారు వచ్చి. అదేవిధంగా రెవెన్యూ మినిస్టర్ ఎక్కడండి అసలుకి? ఇవన్నీ చూడాల్సిన పని లేదా? అంటే మంత్రివర్గంలో ఉన్న మంత్రులే లేరు ఇక్కడ. ముఖ్యంగా చెప్పాలంటే డిప్యూటీషన్ తాలూకు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు. ఆయన పెట్టాపరమానికి పరిమితం అయిపోయాడా? మరి విజయవాడ నగరం ఆయనకు అవసరం లేదా? అంటే విజయవాడలో 3 చోట్ల కూడా ఎక్కడ వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ ప్రజాప్రతినిధులు లేరు. అందుకని విజయవాడని పూర్తిగా వదిలేశాడు. విజయవాడని ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. ఆదుకోవాలి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అది కేవలం అధికార పార్టీకే, ప్రభుత్వానికే బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షాలకి అవకాశం లేదు, సర్వీస్ చేసే అవకాశం కూడా కనబట్టలేదు, ప్రజల దగ్గరికి వెళ్లే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏదైతే ప్రజలకు ఇబ్బంది ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక సెంటర్లో పెడతారు. అటువంటి పరిస్థితులు కూడా ఈ ప్రభుత్వం విఫలమైపోయింది. ఎందుకంటే ముందు జాగ్రత్తగా ప్రజలందరినీ తీసుకొచ్చి వేరే సెంటర్లో పెట్టి వారికి అన్ని విధాల చర్యలు తీసుకుంటే బాగుండేది. అటువంటి చర్యలు చేయలేదు. కేవలం ఇతనెళ్ళి బోట్ల మీద తిరిగి చేతులు ఊపుతున్నాడు, బాయ్ 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 అని చెప్పని. అదే చేసేది ముఖ్యమంత్రి కూడా చేసేది అదేనా? మీ ఇంటి దగ్గరికి వాటర్ వచ్చిందని చెప్పి నువ్వు కలెక్టర్ ఆఫీసులో పనుకొని, అంతే కదా జరిగింది. కలెక్టర్ ఆఫీసులో కూర్చొని ఇక్కడ అధికారులను పని చేయనీయకుండా, అధికారులతో సరిగ్గా పని చేయించే విధంగా లేకుండా, అధికారులందరూ కూడా పని చేయాలి కదా. అందరూ నీ చుట్టే కూర్చుంటే ఎవరు పని చేసేది? ఈరోజు 16 డివిజన్లు మెయింటైన్ చేయని వ్యక్తి 175 నియోజకవర్గాలు మెయింటైన్ చేయగలుగుతాడా? కనీసం 16 డివిజన్లో సహాయం చేయలేని వ్యక్తి
175 నియోజకవర్గాలు చేయగలిగే సత్తా ఉందా? ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. విజయవాడ నగరాన్ని కాపాడండి. ప్రజలకి అన్ని విధాలా ఈ ప్రభుత్వం తోడుగా ఉండాలని మాత్రం నేను కోరుకుంటున్నాను.